వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మాజీ మంత్రి తోట నరసింహం. కొన్ని పరిస్థితుల కారణంగా 10 ఏళ్లు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారని తెలిపారు ఆయన. జ్యోతుల చంటిబాబును మద్దతు అడుగుతున్నానన్నారు. కలిసి పనిచేయడం చేయకపోవడం ఆయన ఇష్టమని చెప్పారు. అయితే ఇది బల ప్రదర్శన కాదని ఆత్మీయ సమావేశం మాత్రమేనని వ్యాఖ్యానించారు. జగంపేటలో పనిచేసుకోవాలని పార్టీ క్లారిటీ ఇచ్చిందన్నారు. త్వరలోనే ప్రకటన ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానంటున్న తోట నరసింహంతో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. వీరవరంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. జగంపేట నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన తోట నరసింహం వైసీపీ తరఫున దాదాపు జగంపేట సీటు కూడా కన్ఫర్మ్ అయిపోయిన సిచ్యువేషన్. ప్రస్తుతం జగంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబు కూడా పార్టీ మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తోట నరసింహం ఉన్నారు. ఆయనతో మాట్లాడడం సార్, ఏంటి జగంపేట సీట్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టు అని అనుకుంటున్నాం. మరి ఎంచేదంటే రేపు ఎల్లుండిలో అవుతుంది అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద ఎంతో నమ్మకంతో యాజ్ పర్ సర్వేల పరంగా మరి నాకు ఇన్ఛార్జ్గా ప్రకటిస్తారనే ఉద్దేశం ఉంది. తప్పనిసరిగా ఈరోజు మరి జనవరి 1 శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ జగంపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు మరి మాకు స్వగ్రామం వీరవరంలోకి అందరూ కూడా మరి ప్రతి గ్రామం నుంచి కూడా నియోజకవర్గ పరంగా అందరూ వస్తూ ఉన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా 2024లో మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగంపేట నుంచి గెలుపొందడం ఖాయం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇండికేషన్స్ వచ్చాయి సార్? పార్టీ నుంచి సంకేతాలు వచ్చాయి, జగంపేటలో పనిచేయండి, యాక్టివ్గా తిరగండి అని ఏమైనా ఇండికేషన్స్ వచ్చాయా? అంటే మనకి అధికారంగా రాలేదు కానీ మొత్తం మీద చూసాయిగా చెప్పడం కూడా జరిగింది. అధికారంగా రేపు మన ఇంకా మిగతా నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపి ఒకసారి రిలీజ్ చేస్తారనే ఉద్దేశం ఉంది. ఆ రకంగా మరి రేపే అంటున్నారు. అది వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఉంటే ముఖ్య నాయకులందరినీ కూడా కలుసుకుని వారితో సంప్రదింపులు చేయడం కూడా జరుగుతుంది. 2009 తర్వాత మీరు జగంపేట నుంచి పోటీ చేయలేదు అంటే ఇది బల ప్రదర్శన అనుకోవచ్చా? బల ప్రదర్శన ఏం కాదు. నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు ప్రజలందరూ కూడా వస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు కూడా 2009 తర్వాత నేను 2014లో పార్లమెంట్ సభ్యునిగా పనిచేశాను. 2019లో కూడా పెద్దాపూర్ నుంచి పోటీ చేయడం జరిగింది. 19 నుంచి తర్వాత మరి 5 సంవత్సరాలు కూడా కొద్ది గ్యాప్ ఉన్నా సరే ప్రజలందరూ కూడా మరి నా పట్ల మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా పట్ల ఆదరాభిమానంతో ఉన్నారన్న దానికి నిదర్శనం ఈరోజు మీరు చూస్తున్నటువంటి పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. తోట నరసింహం అయితే మద్దతు ఇవ్వనని కూడా అంటున్నారు. మరి మీరు అయినా బ్యాలెన్స్ చేసి గెలవగలరు అంటారా? ఇప్పుడు మన ఆయన ఉద్దేశం ఏంటి తెలియదు నాకు. మన అధికారంగా ఏం చెప్పలేదు. అంటే టీవీలో ఇది చూడటం తప్పనిసరిగా అందరినీ కలుపుకుని వెళ్తాం. ఆయన పార్టీలో ఉంటే తప్పనిసరిగా ఆయన సహకారం కూడా తీసుకుని మేము ముందుకెళ్తాం. సపోర్ట్ ఏంటంటే నాకేం తెలియదు. మేము అడిగిన తర్వాత నాకు చెప్పినటువంటి సమాధానం ఆధారంగా మరి దాని మీద ముందుకెళ్తాం. ఓకే, ఇది మొత్తానికి అయితే ఇది బల ప్రదర్శన కాదు. ఖచ్చితంగా 10 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉన్నాను కాబట్టి న్యూ ఇయర్ విషయం చెప్పడానికి ఆత్మీయులు అందరూ కూడా వస్తున్నారని చెప్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంద్రబాబు దాన్ని కలుస్తాను, మద్దతు అడుగుతాను, మద్దతు ఇస్తారా లేదా అనేది ఆయన తేల్చుకోవాలని తోట నరసింహం చెప్తున్నారు. ప్రకాష్ సాయి సుధీర్ NTV కేరళ.